పిల్లలు పిల్లల్ని పేరెంట్స్ అమెరికా పంపించేటప్పుడు వాళ్ళని ఒక చిన్న క్వశ్చన్ అడగాలి. ఆ క్వశ్చన్ ఏంటంటే వెరీ సింపుల్. మీరు అమెరికానో లేకపోతే అబ్రాడ్ వెళ్ళటానికి రెడీ అయిపోయారు. షుడ్ బి గుడ్, ఇస్ ద బెస్ట్ డెసిషన్, ఐఎమ్ షూర్. బట్ పేరెంట్స్ ఏమడగాలి అంటే, నువ్వు అమెరికా వెళ్ళటానికి 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, అంటే ఐ మీన్ అరౌండ్ 40 lakhs ఖర్చు అవుతాయి. ఈ 40 లక్షల రూపాయలు మీ బ్యాంకరు అంటే బ్యాంకులో అప్పైనా తీసుకోవచ్చు, లేకపోతే ఫాదరో మదరో ఇస్తారు కదా. ఈ డబ్బులు తిరిగి ఎలా బ్యాక్ ఇస్తావు అని అడగాలి. ఎలా తిరిగి బ్యాక్ ఇస్తావు అని అడగాలి. అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉన్నది అనుకోండి, ఓకే నేను ఇలా పనిచేసి ఇస్తాను అన్నారు అనుకోండి. అమెరికాలో ఉద్యోగం చేయడానికి నీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటో ఒక్కటి చెప్పు, ఒక్క స్కిల్ చెప్పు అని అడగాలి. సో వాళ్ళ దగ్గర ఆన్సర్ క్లారిటీ ఉన్నది అనుకోండి, 100% అమెరికా వచ్చేసేయండి. అమెరికా కాదు, ఏ దేశమైనా వెళ్ళిపోండి. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్, nobody is going to stop you. If you don't have skill, nobody is going to help you. సో కాబట్టి ఏమైపోతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళ పిల్లలకి, అరే బాబు 40 లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాము, ఈ 40 లక్షల రూపాయలు నువ్వు సంపాదించి తిరిగి మాకు ఇవ్వాలి, అది బ్యాంకు కట్టాలి అని ఫస్ట్ చెప్పాలి. రెండవది, వాళ్ళు వెళ్ళే యూనివర్సిటీస్, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, మంచి యూనివర్సిటీకి వెళ్తున్నారా, మంచి కాని యూనివర్సిటీకి వెళ్తున్నారా అని చూసుకోవాలి. ఆ యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ ఎంత, ఆ యూనివర్సిటీలో ఎంత ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఏ ఏ కోర్సెస్కి డిమాండ్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, ఐ మీన్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో ఒకళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి సలహాలు తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్కి వెళ్ళిపోయి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలి. రైట్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అంటే కొత్త కొత్త స్కిల్స్, లేటెస్ట్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు అమెరికా వెళ్ళాలి. వెళ్ళిన రోజు నుంచి వాళ్ళు నాకు ఒక మంచి ఉద్యోగం రావాలి అనేటువంటి ఒక తపనతో పనిచేయాలి. అలా తపనతో పనిచేస్తే 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పంపించేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకటి. రెండవది, ఈ చాలా కన్సల్టెన్సీస్ ఏం చెప్తాయంటే, ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ మీ ఫీజు మీరు కట్టుకోండి, రెండో సెమిస్టర్ నుంచి అక్కడ ఏదో ఒకటి చేసేయచ్చు అని చెప్తారు. అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే, అమెరికా రూల్స్ ప్రకారము అమెరికాలో ఒక స్టూడెంటు తన క్యాంపస్, అంటే తను ఏ కాలేజీలో చదువుతున్నాడో ఆ కాలేజీ క్యాంపస్లో వారానికి 20 గంటలు మాత్రమే పని చేయొచ్చు. లీగల్గా 20 గంటలు మాత్రమే పని చేయొచ్చు. బయట పని చేస్తాను, గ్యాస్ స్టేషన్లో పని చేస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తానంటే అవన్నీ కూడా ఇల్లీగల్గానే. ఇవాళ ఇల్లీగల్గా పనిచేస్తున్నారంటే పట్టుకుంటే డిపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఏమిటి, వీళ్ళకి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉందా లేదా, నెలకి నాకు తెలిసినంత వరకు కొంచెం అటు ఇటు అవ్వచ్చు నెంబర్స్, ఒక $600 అకామిడేషన్ అవుతుంది, ఒక $200 ఫుడ్, ఒక $100 ఇంటర్నెట్, $100 ట్రాన్స్పోర్టేషన్, అరౌండ్ $1,000 to $1,200 వాళ్ళకి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి నెల. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎంత, క్లోజ్ టు $1,00,000. ఈ పేరెంట్స్ నెలకి $1,00,000 వాళ్ళకి పంపించగలరా? పంపించినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, పాపం వాళ్ళు మరి బతకాలి కదా. కాబట్టి ఈ గ్యాస్ స్టేషన్లోనూ ఎక్కడో ఏదో పనిచేస్తారు, పట్టుబడ్డారు అనుకోండి, మొత్తము అమెరికన్ డ్రీమ్స్ అన్నీ కూడా స్పాయిల్ అయిపోతున్నాయి. సో కాబట్టి పేరెంట్స్ ఆలోచించండి. ఇవాళ మనం రోజు పేపర్లో చూస్తున్నాం, పేపర్లో ఏం చూస్తున్నాం మనం, అమెరికాలో అక్కడ గ్యాస్ స్టేషన్లో అయింది, ఇక్కడ అలా అయింది, ఇక్కడ ఇలా అయింది, రకరకాలు అంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అమెరికాలో కూడా చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చేసుకునే ఉద్యోగాలు అవి, గ్యాస్ స్టేషన్లోనో ఇంకోటో వాళ్ళు చేసుకుంటారు. మనం వెళ్ళి వాళ్ళ జాబ్స్ తీసుకోవడం తప్పు, లీగల్గా మనం చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు కూడా చెప్పట్లేదు. దట్స్ ద ప్రాబ్లం నవేడేస్. సో కాబట్టి ఏమవుతుంది, స్టూడెంట్ రియలైజ్ అవ్వాలి, అరే నేను చదువుకోవడం కోసం వెళ్తున్నాను, గ్యాస్ స్టేషన్లో పనిచేసుకోవడం కోసం కాదు అని చెప్పాలి వాళ్ళు ఖచ్చితంగా. ఆ తర్వాత టెక్నాలజీ నేర్చుకోవాలి, వాళ్ళ ఇష్టం వచ్చిన టెక్నాలజీ, ఏది డిమాండ్ ఉంటే ఆ టెక్నాలజీ నేర్చుకోవాల్సిందే. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి అమెరికాలో ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఇవేమీ కాకుండా ఇక్కడ ఎంసెట్లో 1,00,000 పైన ర్యాంక్ వచ్చేసేసి ఏదో ఎగ్జామ్ ఎలాగోలా చేసేసుకొని అక్కడ అమెరికా వెళ్ళిపోయేసేసి మనం ఏదో చేద్దాం అనుకోవడం మాత్రం 100% ఆ రోజులు పోయాయి ఖచ్చితంగా.